స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 97లో భాగంగా ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి సేకరించిన ప్రొఫెసర్ పూకియా తిరుపతి కథ కాక్ల పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం. 20కి మించని గడపలుండే మారుమూల లంబాడా తండాలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఓ బాలుడు అత్యున్నత విద్యాపీఠమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య స్థానానికి ఎగబాకటం మామూలు విషయం కాదు. గొడ్లు కాస్తూ రెక్కలు ముక్కలయ్యే కాయకష్టం చేస్తూ పట్టుదలతో చదువులో ఎన్నెన్ని మెట్లెక్కుతూ వచ్చాడు ఆయన. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ తండాలో పూకియా లక్ష్మి, పూకియా సోమ్లానాయక్ దంపతులకు జూన్ 4, 1976 జన్మించాడైన. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన కంకపాకలో పూర్తి చేసుకొని పర్వతగిరి బీసీ హాస్టల్లో ఉంటూ 5 నుండి 10వ తరగతి వరకు పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్లోని రాజశ్రీ జూనియర్ కాలేజీలోనూ, అక్కడే సికేఎం కాలేజీ నుండి బీకాం పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి చేసుకున్నాడు. అదే యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు గారి పర్యవేక్షణలో ఎంఫిల్, పిహెచ్డీలు పూర్తి చేసుకున్నాడు. ఎంఫిల్లో ఆయన ఎంచుకున్న అంశం లంబాడా భాషా సాహిత్యం, తెలుగు భాష ప్రభావం. అలాగే పిహెచ్డి పరిశోధన అంశం తెలుగు భాషా ప్రభావం, తెలంగాణ ప్రాంతీయవాదం. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అటు తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఇప్పటి వరకు ఆయన అనేక అంశాలపై 100కు పైగా పరిశోధక పత్రాలు సమర్పించాడు. అలాగే 10 వరకు పుస్తకాలు వెలువరించాడు. త్వరలో ఈయన కథా సంపుటి రాబోతున్నది. ముందు ముందు మరిన్ని గిరిజన గాథలతో తెలుగు సాహితీ రంగాన్ని ఈయన సుసంపన్నం చేస్తాడని ఆశిద్దాం. ఇక కథలోకి పోదామా? కథ కాక్ల, కాకి. కథా రచయిత ప్రొఫెసర్ పూకియా తిరుపతి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మొబైల్ రింగ్ టోన్లో వినిపించే మాటలవి, సంగీతం కలిసిన మాటలవి. తెల్లవారుజామున నిద్రలో ఏవేవో కలలు కలవరబెడుతుంటే తలపక్కనే ఉన్న మొబైల్ రింగ్ టోన్ వినిపిస్తోంది. ఫోన్ ఎత్తటానికి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. హాల్లో ఫ్రెండ్ నిద్రిస్తున్నాడు. ఆయన నాకన్నా ముందే లేచి నన్ను నిద్రలేపడానికి రింగ్ చేస్తున్నాడేమో అనే సందేహం వచ్చింది. అన్నా, సీనన్నా, ఇక్కడే ఉన్నా అని ముసుగు తీయకుండానే గట్టిగా చెప్పా. ఆయన మంచి నిద్రలో ఉన్నాడో ఏమో సమాధానం రాలేదు. రింగ్ టోన్ అదే పనిగా వినిపిస్తోంది. ఇక తప్పదన్నట్టు మొబైల్ ఎత్తే. మామి రాత్రి చచ్చిపోయింది. మామి అంటే మేనత్త. మామి రాత్రి చచ్చిపోయింది. ఎటువైపు నుంచి ఎవరు చెప్తున్నారు? నాకేమీ అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను ఏం జరిగిందని. రాత్రి కురిసిన వానకు ఎక్కడో కరెంటు వైరు తెగిపోయింది. మామి కరెంట్ షాక్ కొట్టి రాత్రి చచ్చిపోయింది. నువ్వు వెంటనే బయలుదేరాలి, మా భాయి చెప్పాడు. నేను ఇంకా ఏదో అడిగేలోపే ఫోన్ కట్ అయింది. మామి చచ్చిపోయిందనే విషయం నన్ను కలవరపరిచింది. మారియాడీర్ మా అమ్మ సొంత భియా భార్య, అంటే మా అమ్మ సొంత అన్న భార్య. మామి మేనమామ భార్య. మామి అని గాగ్రో వదిలేవాణ్ణి కాదు. చిన్నప్పుడు ఆవురం చేసేవాణ్ణి. నన్ను ఎత్తుకొని ఆడించేది. అడిగినవి కొనిపెట్టేది. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునే మామి కరెంట్ షాక్ వల్ల మరణించిందంటే జీర్ణించుకోలేకపోతున్నా. నిద్ర తేలిపోయింది.
లేచి బెడ్రూమ్లో అటూ ఇటూ తిరిగా. బయటకు వచ్చా. హాల్లో నిద్రిస్తున్న సీనన్నను లేపా. ఆయన అటూ ఇటూ దొర్లి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. వరంగల్ వెళ్ళాలంటే కనీసం 15 గంటలు పడుతుంది. తక్షణమే ట్రైన్ లేదు. బస్సులో వెళ్ళటం చాలా కష్టం. కుప్పం టౌను చెన్నై, బెంగళూరులకు దగ్గర, వరంగల్కు చాలా దూరం. ఉద్యోగరీత్యా కుప్పంలో ఉంటున్నా. అయిన వాళ్లకు ఆపదొచ్చినప్పుడు ఎంత వేగంగా చేరుకుందామన్నా వీలు కాదు. భాయి చెప్పేది వాస్తవమో కాదో తెలుసుకుందామని మళ్ళీ ఫోన్ చేశా. అటువైపు ఫోన్ ఎత్తగానే ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. అందిన వార్త వాస్తవమేననిపించింది. యాడి అంటే అమ్మ, యాడి రోదన వినిపిస్తోంది. కన్నా ఆయేలి భియా, వస్తున్నావా అని మా బాయి అడిగాడు. బయలుదేరుతున్నా బదులిచ్చి ఫోన్ కట్ చేశా. కానీ ఏం చేసేది? సీనన్న నా అలికిడి విన్నాడో ఏమో నిద్ర లేచాడు. కళ్ళు తుడుచుకున్నాడు. ఎప్పుడు చేశాడో తెలియదు కానీ చాయ్ తాగు అన్నాడు. వద్దని సేగ చేశా. పత్రికలో ఏముందో చూడాలనుకున్నాను, కానీ చదవాలనిపించలేదు. ఏం జరిగింది అడిగాడు సీనన్న. నాలోని అశాంతిని పసిగట్టినట్టున్నాడు. మా మేనత్త చనిపోయింది. కళ్ళు ఒక్కసారిగా జలపాతాలయ్యాయి. ఏ విధంగా ఓదార్చాలో ఆయనకు తోచినట్లేదు. నిశ్చేష్టుడై చూస్తున్నాడు. కొంతసేపు తర్వాత తేరుకొని, మీ మేనత్త ఎంత వయసు ఉంటుంది అడిగాడు. సుమారు 50 ఏళ్ళు ఉంటుందేమో. అంత చిన్న వయసులో మా ఊళ్ళ ఆయుస్సు తక్కువే. అయినా ఆమె చావాల్సిన మనిషి కాదు. అవునా? చాలా మంచిది. మా మేనమావ పోయి 10 ఏళ్ళు. కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు పడింది. 3 కొడుకులున్న ఇంటికి తానే పెద్ద దిక్కు. ఏ కొడుకో సరిగా చూసుకున్నది లేదు. పాపం ఆడోళ్లకు సుఖమెక్కడిది? పుట్టింది మొదలు సచ్చేదాకా ఆమె కష్టాలే చూసింది. అందరూ అంతే. కూలీనాలీ చేసుకుని బతికేవాళ్ళు కష్టసుఖాలు ఆలోచించలేరు. జీవితాన్ని గుంజుకురావటమే వాళ్ల ముందున్న సమస్య. కనీసం కన్న కొడుకులైనా సరిగ్గా చూడలేదు. కోడళ్లతో గొడవపడి చెల్లి దగ్గరికి పోతుంది. అక్కడైనా 10 రోజులు ఉంటుందా అంటే అదీ లేదు. 3 రోజులకే మనవడెట్లుండో మనవరాలు ఏం చేస్తుందో అని ఊరుకొస్తుంది. కొడుకుల మీద కన్నా వాళ్ళ పిల్లల మీద పావురం ఎక్కువ. నాలో నేనే మాట్లాడుకుంటున్నా. సరే, ఇంకెవరినైనా అడుగు. కరెంటు షాక్తో చనిపోయిందంటే నమ్మాలనిపించట్లేదు సీనన్న అన్నాడు. ఈసారి సాలేనేకో ఫోన్ చేశాను. అవును బావా, వెంటనే బయలుదేరమని ఏడుస్తూ చెప్పాడు. గుండె జారిపోయింది. ఇక ఉండలేకపోయాను. సీనన్న కూడా కంగారు పడిపోయి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో చెప్పాడు. అన్నీ అందరికీ తెలిసినా చెప్పకుండా ఉండలేకపోవటం అన్నది అభిమానం. కుప్పం బస్టాండ్లో దొరికిన బస్ ఎక్కి పలమనేరు చేరుకున్నా. అక్కడికి రావటానికి 3 గంటలు పట్టింది. విజయవాడ వెళ్ళే హైటెక్ బస్ ఎక్కి కూర్చున్నా. సమరసింహారెడ్డి సినిమా నడుస్తుంది బస్సులో. సీమ బిడ్డలు అంత ఆసక్తిగా చూడటం లేదు సినిమాని. కళ్ళ ముందు నాకు మామీనే కనిపిస్తోంది. సీమ గురించి నాకు కొంచెం తెలుసు. అయితే ఆ సినిమాను ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను. కళ్ళ ముందు మామీనే కనిపిస్తోంది. ఆమె చెప్పిన కథలు గుర్తొస్తున్నాయి. ఆమెతో నా బాల్యం గుర్తొస్తోంది. యాడికి పోతుండావు అడిగాడు ఒక ఆయన చిత్తూరు భాషలో. విజయవాడ అని అయిష్టంగా బదులిచ్చా. చిరాకులో ఉన్నానని గ్రహించినట్టున్నాడు. ఆ తరువాత మళ్ళీ ఏమీ అడగలేదు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ బస్టాండ్లో దిగా. ఆకలి అలసట గుర్తుకు రాలేదు. అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డా.
ఎక్కడికి వెళ్ళాలండి అని కృష్ణా జిల్లా యాసలో ఒక వ్యక్తి అడిగాడు. నడియుడు వయస్సు, వేషం కూడా బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పా. బస్సు 8 గంటలకు ఉంది, ట్రైన్ కూడా లేదు అన్నాడు. మళ్ళీ తనే అన్నాడు, అప్పటిదాకా ఎదురు చూస్తూ కూర్చుంటే బోరు కొడుతుంది, నాతో రండి, మంచి టైంపాస్ అవుతుంది అన్నాడు తాపీగా. ఆశ్చర్యంగా చూశాను. సరిగా అర్థం చేయించాలనుకున్నాడు కావచ్చు. మంచి పిల్లుంది, లంబడోళ్ళ గుంట, చాలా అందంగా ఉంటుంది, ఒక్కసారి చూస్తారా కాదనరు. నన్ను ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నాలో అసహనం, కోపం పెరిగిపోయాయి. ఎట్లా కనపడుతున్నా గుంటల దగ్గర పోయేవాళ్ళ ఉన్నానా తనా కొడక, వేడిక్కడి నుంచే కోపంగా అన్నా. వాడు భయపడినట్లున్నాడు, లోపలే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మామే యాదికొచ్చింది. ఆ తరువాత తండాలోని అనేక మంది అందమైన స్త్రీలు గుర్తొచ్చారు. పట్నం వెళ్ళి డబ్బు సంపాదిస్తామని వ్యభిచారంలో మగ్గిపోయిన లంబాడీ కన్నెలు మనసులో మెదిలేరు. ఎయిడ్స్తో మరణించిన తండా అందగత్తె చంకోలి గుర్తొచ్చింది. ఆధునిక సమాజంలో కలిసిపోవాలని తహతహలాడిన తండా తన ఉనికిని కోల్పోయే పరిస్థితి దాపురించింది అని గుర్తించలేకపోతోంది. ఏమీ తోచక బస్టాండ్ అంతా కలే తిరిగిన. 2 గంటల తరువాత వరంగల్ బస్సు ఎక్కా. రాత్రి చల్లగాలి కిటికీ సందుల్లోంచి ఒంటిని తాకుతోంది. బస్సులో కొందరు నిద్రపోతున్నారు, కొందరు ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడక్కడ బస్సు ఆగుతూ కదులుతూ సాగుతున్నది. చెక్పోస్ట్ దగ్గర పోలీసులు బస్సు ఎక్కారు. బస్సులో ఉన్న వారిని పరిశీలనగా చూశారు. గ్రేహౌండ్స్ పోలీసులు అనుకుంటా. ఎక్కడికి పోతున్నావు? ఒక పోలీసు దురుసుగా అడిగాడు. వరంగల్ అని సమాధానం చెప్పా. నా పద్ధతి కాస్త అనుమానం కలిగిందేమో, వివరాలు అడిగాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పడంతో కాస్త మర్యాద ప్రదర్శించాడు. తెలంగాణ వాళ్లకు రాయలసీమలో ఉద్యోగాలు ఇస్తున్నారా అన్నాడు. నవ్వి ఊరుకున్నా. అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమన్నారు. నాకేదో భయం కలిగింది. కూంబింగ్ చేసి వచ్చినట్టున్నారు, ఎక్కడ అన్నలు దాడి చేస్తారో అనే భయం వాళ్ళలో కనిపిస్తోంది. బస్సు అడవి దాటి ఒక ఊరు చేరుకుంది. పోలీసులు అక్కడ దిగిపోయారు. కిటికీలోంచి చూసే చీకటిగా ఉంది. వరంగల్ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతమని మాత్రం అర్థమైంది. తెల్లవారుజామున వరంగల్లో దిగా. వాళ్ళంతా నొప్పులు. అక్కడి నుంచి పర్వతగిరి బస్సు ఎక్కా. ఇంటికి చేరుకోవటానికి 1 గంట పడుతుంది. మామే చనిపోయి ఈనాటికి లెక్క ప్రకారం 3 రోజులవుతుంది. మా సాంప్రదాయం ప్రకారం మామీ కూడా దినాలు. ఆ ఊహే నన్ను కలవరబెడుతోంది. అతి కష్టం మీద బస్ దిగి మామీ ఇంటికి చేరుకున్నా. బంధువులు, తండావాసులు ఇంటి ముందు గుంపులుగా కూర్చున్నారు. ఏడుస్తూ కొంతమంది, కబుర్లు చెప్పుకుంటూ మరికొంతమంది. గందరగోళంగా ఉంది. ఆడవాళ్ళు కొంగులు ముఖాల మీద కప్పుకొని ఏడుస్తూ ఉన్నారు. అందులో నిజంగా ఏడుస్తున్నదెవరో, కన్నీళ్లు కారకుండా యాడి అంటున్నదెవరో కూడా తెలిసే అవకాశం లేదు. అది ఒక ఆచారం అంతే. నన్ను చూసి మారి ఆడి బోర్మంది. ఎప్పటినుంచో ఏడవాలనుంది, ఆపుకోలేక ఏడ్చా. ఒక 10 నిమిషాలు ఏడ్చిన తర్వాత మామీ ఫోటో బదులు మామీ సజీవంగా ముందుకొచ్చింది. ఆమె ఏడుస్తూ నా వైపు చూస్తోంది. నేను దిగ్భ్రాంతికి లోనయ్యా. చూస్తున్నది వాస్తవమో కాదో తోచలేదు. కానీ మనిషి కళ్ళెదుట కనిపిస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మామి నా మీద పడి బావురుమంది. వెక్కి ఏడ్చింది. ఎందుకు ఇలా జరిగిందో, అసలేం జరుగుతుందో అర్థం కాక బిత్తరపడిపోయా. మామీ దుఃఖంలో మాత్రం విపరీతమైన వేదన ఉంది. నా చావు బతికి ఉండగానే చేస్తున్నారన్న వేదన ఆమెలో ఉంది.
విపరీతమైన బాధ కలిగింది నాకు. పట్టరాని కోపం. ఎదురుగా మార్సాలే కనిపించాడు. ఆవేశంతో నోటికొచ్చిన బూతులు తిట్టాను. వాడిని కడిగి పారేశా. బావా, టెన్షన్ పడకు, ఏమీ కాలేదు. వాడు చెప్తున్నాడు. భనోయ్, టెన్షన్ పడమత్. నిన్న మామి గొడ్లను మేతకు తోలుకుపోయింది. అక్కడ కాక్ల అంటే కాకి నెత్తి మీద తన్నిపోయింది. తండాలో అందరూ అది కీడు అన్నారు. కీడు పోవాలంటే మామి చచ్చిపోయిందని పాముడనే పిలవాలి అన్నారు. చుట్టాలందరినీ పిలవాలని అన్నారు. అందుకే అందరికీ చెప్పాం, నీతో సహా అన్నాడు వాడు. ఒక్కసారిగా నాకు కోపం ముంచుకొచ్చింది. ఏ నమ్మకాలరా మీవి? బంచన్రీ రాజ్ మర్గీకన్ సేనే బలవాగే. మనిషి బతికి ఉండగానే మరణించిందని అందరినీ పిలుస్తారా? బుద్ధి లేదా? ఆవేశంగా వాళ్ళని తిట్టే. వాళ్ళ నమ్మకం వాళ్ళది. అది పిచ్చిదే కావచ్చు. మూఢనమ్మకం అని చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. నా ఆలోచనలు పద్ధతులు తెలిసిన చుట్టాలు దూరంగా నిలబడ్డారే తప్ప దగ్గరికి రాలేదు. వాళ్ళ దృష్టిలో నా ఆలోచనలు తప్పు. నా మానాన నన్ను విడిచి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు 14 ఏళ్ళు. బా గొడ్లను కాసుకురమ్మన్నాడు తండ్రి. బా అంటే గొడ్లను పచ్చని గడ్డి దొరికే చోటికి తోలుకుపోయా. అవి మేస్తుంటే కాకాలు వచ్చి గొడ్ల మీద వాలాయి. ముక్కుతో పురుగుల్ని పడుతూ గొడ్లను మేనీయటం లేదు. కోపం వచ్చింది. ఆకలితో ఉన్న వాటిని ఇబ్బంది పెడుతున్నాయని కాక్లాను లేపటానికి ఓ రాయి విసిరా. ఒక్కసారిగా కాక్లాలు గాల్లోకి లేచాయి. ఒక కాక్లా నా మీదుగా ఎగురుతూ వచ్చింది. నా తలను తన్నిపోయింది. నాకు వింతగా అనిపించింది. కాక్లాకు మనిషి అంటే భయం లేదని నవ్వుకున్నా. ఆ సాయంత్రం కాక్లా తండ్రిపోయిన సంగతి మా బామ్కు చెప్పా. అంటే తండ్రికి చెప్పాడు. ఆయన కంగారు పడ్డాడు. తండాలో అందరూ ఇది కీడు అన్నారు. బా అయ్యగారింటికి పరిగెత్తి జరిగిన విషయం చెప్పాడు. 9 రోజుల పాటు రోజుకు 7 సార్లు ఆంజనేయ స్వామికి పూజ చేయాలన్నాడు అయ్యవారు. ఎవ్వరూ నిద్రలేవకముందే పూజా కార్యక్రమం ముగించాలి. మా బా నన్ను ఆ 9 రోజులు తెల్లారకముందే 4 గంటలకు లేపేవాడు. చన్నీళ్లతో స్నానం చేసి పూజలు చేసేవాడిని. కీడు సంగతేమో కానీ ఆ తరువాత 4 రోజుల పాటు జలుబు జ్వరం దవాఖాన్ చుట్టూ తిరిగితే తప్ప అవి తగ్గలేదు. అప్పుడు పూజలు చేయమన్నారు. ఇప్పుడేమో మామీకి ఏకంగా చావే చేస్తున్నారు. తండా జీవితం గుర్తుకు తెచ్చుకుంటూ వేప చెట్టు కింద మంచంలో ఒరిగా. వేప చెట్టు చల్లగా ఉంది. ప్రయాణం చేసి అలసిన శరీరం ఆ చల్లగాలికి నిద్రలో చోలిపోయింది. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. కళ్ళు తెరిచేసరికి బక్రా తీసుకొచ్చి కోస్తున్నారు. అంటే ఏటపోతుని తీసుకొచ్చి కోస్తున్నారు. గంటలో సొలాయి వండి తెచ్చారు. కళ్ళు తెచ్చి తాగమని ఆకు ఇచ్చారు. ఒక పట్టుబట్టిన తరువాత సొలాయి నోట్లో వేసుకున్నా. అద్భుతమైన రుచి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. నా మొబైల్లో రింగ్ టోన్ మోగుతోంది. ఫోన్ ఎత్తే. ఏం జరిగింది? ఫోన్ చేయలేదు అని సీనన్న అవతల. సొలాయి ముక్క మరొకటి నోట్లో వేసుకుంటూ, మామీ బతికే ఉంది, కంగారు పడకు. నువ్వెప్పుడైనా సొలాయి తిన్నావా అన్నా. ఫోన్లో సీనన్న నవ్వులు. నాలోనూ మత్తెక్కిన మనిషి చేసే నవ్వులు. ఈ కథ మొదటిసారి ఆదివారం వార్త నవంబర్ 16, 2008 ప్రచురితం. కథ సమాప్తం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 98లో ప్రముఖ కవి అనువాదకుడు అయిన సవ్యసాచి కవిత్వం పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి,
చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవన్ జీవనాడి.